గులాబీ దళంలో కొత్త ఉత్సాహం నెలకొంది. పంచాయతీ ఎన్నికల ఫలితాల జోష్తో ఉంది గులాబీ దళం. బీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందించుకుంటోంది. ఇదే ఊపులో పార్టీ బలోపేతానికి బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కేడర్ను సిద్ధం చేసుకొని సంస్థాగతంగా బలపడేందుకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. కేటీఆర్, హరీష్ రావు కూడా వరుస జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. గెలిచిన సర్పంచ్లకు సన్మాన సభలు కూడా నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పట్టు బిగించేలా ఈ సభలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా పార్టీ ఉన్నందున ఈ సంకేతాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఇదే సత్తాను చాటేలా స్పీడ్ పెంచింది బీఆర్ఎస్. అధికార కాంగ్రెస్ పై కూడా పటిష్టమైన పోరాటాలు చేస్తోంది. సర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే కార్యక్రమాలు చేపడుతోంది. రైట్, ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ రవి సిద్ధంగా ఉన్నారు. రవి, స్రవంతి, గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో 2 ఏళ్ల పాటు అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. వరుసగా ఇబ్బందులను ఎదుర్కొంటూ బై ఎలక్షన్లో కూడా ప్రతికూల ఫలితాలను చూసినటువంటి బీఆర్ఎస్ పూర్తిగా కేడరు నైరాశ్యంలోకి నెట్టబడినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ డిసెంబర్ 1 నుంచి జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు చూస్తే ఖచ్చితంగా పార్టీ మరింత పటిష్టంగా ముందుకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల ఫలితాలు గౌరవప్రదమైనటువంటి సర్పంచులను బీఆర్ఎస్ గెలుచుకున్న తర్వాత అదే స్పీడ్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. వరుసగా కేటీఆర్, హరీష్ రావు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. గెలిచినటువంటి సర్పంచులకు సన్మానం చేస్తూ గ్రామస్థాయి నుంచి పటిష్టమైనటువంటి వ్యవస్థను రూపొందించుకొని వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికలు సర్వశక్తులను కూడగట్టుకునేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. దీనికి తోడు 2 ఏళ్ల పాటు మౌనంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కసారిగా ప్రెస్ మీట్ పెట్టి 2 ఏళ్ల పాటు జరిగినటువంటి పరిపాలనంతా కూడా పూర్తిగా నిశితంగా పరిశీలించిన తర్వాత జరుగుతున్నటువంటి ప్రజలకు నష్టాన్ని సహించేది లేదు, ఇకపై ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో పూర్తి స్థాయిలో పోరాటాలకు తాను సిద్ధమని చెప్పేసి కూడా ప్రకటించారు. ఖచ్చితంగా వరుస బహిరంగ సభలకు కూడా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. వచ్చేటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మళ్ళీ సత్తా చాటేందుకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. పంచాయతీ ఎన్నికల జోష్ను కంటిన్యూ చేస్తూ వచ్చేటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో గౌరవప్రదమైనటువంటి గెలుపును తీసుకోవాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ముఖ్యంగా గతంలో 2019లో అధికారంలో ఉన్నప్పుడు 32 జెడ్పీ స్థానాలకు 32 క్లీన్ స్వీప్ చేసినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నది కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీలను గెలుచుకోవాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో అధికార కాంగ్రెస్ వైఫల్యాలే ప్రధాన టార్గెట్గా ఈ వరుస సభలు, సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధమైంది. సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా కొత్త జిల్లా అధ్యక్షుల నియామకం చేసుకొని పార్టీని బలోపేతం చేసే విధంగా కేడర్లో ధైర్యం నింపి రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పెద్దలంతూ ఉంటూ వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు వేస్తున్నారు. గత డిసెంబర్ 1కు ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ సిచ్యువేషన్ వేరు. ఈ డిసెంబర్ 1 నుంచి జరుగుతున్నటువంటి వరుస అనుకూల ఫలితాలు ఇది బీఆర్ఎస్కు మేలు చేకూరంగా విధిస్తున్నాయి. ఖచ్చితంగా కేడర్ అంతా కూడా సమాయత్తమయ్యే విధంగా ప్రణాళికలతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో 60 లక్షల సభ్యత్వ నమోదుతో దేశంలోనే అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గడిచినటువంటి 2 ఏళ్లుగా అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ పంచాయతీ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. భవిష్యత్ అంతా కూడా ఖచ్చితంగా తమదే అన్న ధీమాను కేడర్లో నింపేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీ సమావేశాల తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ ఈ 3 భారీ బహిరంగ సభలు నిర్వహించి పూర్తి స్థాయిలో ప్రతిపక్ష పార్టీ బలమైనటువంటి పార్టీగా ఉన్నది, అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఉన్నది అని చెప్పేసి సమాధానం ఇచ్చేందుకు ఈ సభలు, సమావేశాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధమైంది. సో మొత్తానికి 2 ఏళ్ల తర్వాత పూర్తిగా నైరాశ్యంలో ఉన్నటువంటి క్యాడర్కు ఇప్పుడు గడిచినటువంటి వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి పార్టీలో స్పీడప్ చూస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో క్యాడర్లో స్థైర్యాన్ని నింపి ముందుకు వెళ్లే విధంగా అధిష్టానం ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. వచ్చేటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటే విధంగా ఇప్పటి నుంచే ఈ పంచాయతీ ఎన్నికల జోష్ను కంటిన్యూ చేస్తూ
ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బలమైనటువంటి పునాదులు వేసుకొని వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం అయ్యామని చెప్పేసిన సంకేతాలను ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ రవి.